లాంటివి కూడా కవర్ చేద్దాం. రైట్. సో ముందుగా మనం డిస్టెన్స్ మరియు డిస్ప్లేస్మెంట్ మధ్య ఉన్న డిఫరెన్స్తో స్టార్ట్ చేద్దాం. మన సోర్సెస్లో దీన్ని వివరించడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. అవును, ఏ మరియు బి అనే 2 పాయింట్ల ఉదాహరణ కదా. యా. ఒక పాయింట్ ఏ నుండి బయలుదేరి పాయింట్ బికి వెళ్ళాలి అనుకుందాం. మనం వెళ్లే మార్గం నేరుగా కాకుండా ఒక ఇర్రెగ్యులర్ పాత్ అంటే ఒక వంకర మార్గం గుండా వెళ్ళామనుకోండి. అలాంటప్పుడు ఆ ప్రయాణించిన మొత్తం దారిని టోటల్ పాత్ లెంగ్త్ అంటారు. దాన్నే ఫిజిక్స్లో డిస్టెన్స్ అని పుడుస్తారు. కరెక్ట్. అంటే డిస్టెన్స్ అనేది మనం కవర్ చేసిన అసలైన మార్గం. ఉదాహరణకు ఏ నుండి బికి మధ్య ఉన్న ఆర్క్ లెంత్ 5 మీటర్స్ అనుకుంటే అక్కడ మనం కవర్ చేసిన డిస్టెన్స్ 5 మీటర్స్ అవుతుంది. ఖచ్చితంగా. అయితే ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది. డిస్ప్లేస్మెంట్ అనేది పూర్తిగా వేరే కాన్సెప్ట్. అంటే భౌతిక శాస్త్రం అడిగే ప్రశ్న మారిపోతుందన్నమాట. అవును, భౌతిక శాస్త్రం నువ్వు ఎలా వెళ్ళావు అని అడగదు. నువ్వు ఎక్కడ మొదలయ్యావు, ఎక్కడ ఆగావు అని మాత్రమే చూస్తుంది. ఓ, అంటే ప్రారంభ బిందువు ముగింపు బిందువు మాత్రమే. ఎగ్జాక్ట్లీ. డిస్ప్లేస్మెంట్ అనేది ఏ మరియు బి పాయింట్ల మధ్య ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్. ఇది ఎప్పుడూ కేవలం ఒక స్ట్రెయిట్ లైన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే మధ్యలో ఎన్ని మలుపులున్నా అది పట్టించుకోదు. ఇది చాలా డైరెక్ట్గా ఉంటుంది. ఆ 2 పాయింట్ల మధ్య గీసిన ఒక డైరెక్ట్ స్ట్రెయిట్ లైన్ పొడవు 5 మీటర్స్ అయితే డిస్ప్లేస్మెంట్ 5 మీటర్స్ అవుతుంది. దీన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం ఉదయం ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తే మనం ప్రయాణించిన డిస్టెన్స్ కిలోమీటర్లలో ఉండొచ్చు. కానీ మీ ప్రారంభ బిందువు ముగింపు బిందువు ఒకటే కాబట్టి మీ డిస్ప్లేస్మెంట్ మాత్రం 0 అయిపోతుంది. 0. వావ్, ఇది నిజంగా భలే ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్. సో ఒక వస్తువు ప్రయాణించిన మొత్తం దారిని తెలుసుకోవాలంటే డిస్టెన్స్ కావాలి. దాని స్థానంలో వచ్చిన మార్పును చూడాలంటే డిస్ప్లేస్మెంట్ కావాలి. కరెక్ట్. ఇప్పుడు మనం ఈ కదలికల ఆధారంగా ఏర్పడే మరో జంట గురించి మాట్లాడుకుందాం. అవే స్పీడ్ మరియు వెలాసిటీ. యా, ఈ రెండూ కూడా వినడానికి ఒకేలా అనిపిస్తాయి, కానీ సైంటిఫిక్గా చాలా డిఫరెంట్. ముందుగా మనం స్పీడ్ గురించి చూద్దాం. మన ఆధారాల ప్రకారం స్పీడ్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఈక్వల్స్ డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. అవును, అంటే ఒక నిర్ణీత సమయంలో ఎంత డిస్టెన్స్ కవర్ చేశాం అనేదే స్పీడ్. దీని ఎస్ఐ యూనిట్ వచ్చేసి ఎంఎస్ అంటే మీటర్ పర్ సెకండ్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. స్పీడ్ అనేది కేవలం ఒక స్కేలార్ క్వాంటిటీ. అంటే దీనికి కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. రైట్. దానికి ఉదాహరణగా ఒక కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందనుకుందాం. ఇది కేవలం స్పీడ్ని మాత్రమే సూచిస్తుంది. అది ఉత్తరం వైపు వెళ్తోందా దక్షిణం వైపు వెళ్తోందా అనేది చెప్పదు. దిశను చెప్పకపోవడం వల్లే స్పీడ్కి పరిమితులున్నాయి. ఫైనల్గా ఎక్కడ చేరుకుంటారు అని అంచనా వేయడానికి స్పీడ్ ఒక్కటే సరిపోదు. సో ఇక్కడే మనకు వెలాసిటీ వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ 60 కిలోమీటర్లు అనే మ్యాగ్నిట్యూడ్కు ఒక నిర్దిష్టమైన దిశ అంటే ఒక డైరెక్షన్ తోడైనప్పుడు అది వెలాసిటీగా మారుతుంది. వెలాసిటీ ఈక్వల్స్ స్పీడ్ ప్లస్ డిరెక్షన్ అన్నమాట. అవును, అందుకే ఇది ఒక వెక్టర్ క్వాంటిటీ. పరిమాణం, దిశ రెండూ ఉంటాయి. మన సోర్స్లో ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. 60 km/h ఈస్ట్ అని. ఓకే, ఇక్కడ 60 km/h అనేది మ్యాగ్నిట్యూడ్, ఆ ఈస్ట్ అనేది డిరెక్షన్. కరెక్ట్. ఆ ఈస్ట్ అనే నిర్దిష్టమైన దిశ కలవడం వల్లనే అది వెలాసిటీ అవుతుంది. ఒకవేళ ఆ కారు అదే 60 km/h స్పీడ్తో వెస్ట్ వైపు తిరిగితే స్పీడ్ మారదు కానీ దిశ మారింది కాబట్టి వెలాసిటీ మారిపోయినట్లే కలా. అబ్సల్యూట్లీ. వెక్టార్ క్వాంటిటీలో దిశ మారిన మొత్తం విలువ మారినట్లే. అందుకే దీని ఫార్ములా కూడా మారుతుంది. యా, మన సోర్సెస్ ప్రకారం వెలాసిటీ ఈక్వల్స్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం కదా. అవును, స్పీడ్లో టోటల్ డిస్టెన్స్ వాడితే వెలాసిటీలో కేవలం డిస్ప్లేస్మెంట్ వాడతాం. ఈ చిన్న వ్యత్యాసం చాలా పెద్ద మార్పు. అర్థమైంది. సరే, ఏ ప్రయాణంలోనైనా ఈ స్పీడ్ గానీ వెలాసిటీ గానీ ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. మధ్యలో స్లో అవ్వచ్చు, ఫాస్ట్ అవ్వచ్చు. ట్రాఫిక్ వల్ల మారుతూ ఉంటుంది కదా. యా. సో ఇలాంటప్పుడు మొత్తం ప్రయాణాన్ని ఎలా అంచనా వేస్తాం? ఇక్కడే యావరేజ్ వెలాసిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఖచ్చితంగా. వేగం స్థిరంగా ఉండదు కాబట్టే యావరేజ్ వెలాసిటీ అవసరం. దీన్ని లెక్కించడం చాలా సింపుల్. టోటల్ డిస్ప్లేస్మెంట్ని టోటల్ టైం టేకన్తో భాగించాలి. అంటే v ఈక్వల్స్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం. అవును,
కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఇది కేవలం ఒక నిర్దిష్ట సమయ వ్యవధికి ఒక స్పెసిఫిక్ ఇంటర్వల్కి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి 2 గంటలు పడితే ఆ 2 గంటల సగటు వేగం మాత్రమే తెలుస్తుంది. కరెక్ట్. మధ్యలో 45 నిమిషాల దగ్గర మీ వేగం ఎంతుందో ఇది చెప్పలేదు. ప్రయాణం మధ్యలో ఆగిపోయారా లేదా ఫాస్ట్గా వెళ్లారా అనే సూక్ష్మ వివరాలను యావరేజ్ వెలాసిటీ కప్పిపుచ్చుతుంది. మరి ఒక ఖచ్చితమైన క్షణంలో వేగాన్ని తెలుసుకోవాలంటే ఎలా? ఒక పర్టికులర్ సెకండ్లో కారు వేగం ఎంత అని తెలుసుకోవాలి అనుకుంటే? దానికి భౌతిక శాస్త్రంలో మరో అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. దాన్నే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటారు. ఓ, అంటే పర్టిక్యులర్ ఇన్స్టెంట్ వద్ద లెక్కించేది. యా, సోర్స్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఒక ఖచ్చితమైన సమయం వద్ద ఉన్న వెలాసిటీ ఇది. దీన్ని లెక్కించడానికి వాడే ఫార్ములా v=ds/dt. ఇక్కడ dt అంటే స్మాల్ టైమ్ ఇంటర్వెల్, ds అంటే స్మాల్ డిస్ప్లేస్మెంట్ అనుకుంటా కదా? ఎగ్జాక్ట్లీ. ఆ dt అనేది ఎంత చిన్న సమయమంటే అది దాదాపు 0కి దగ్గరగా ఉంటుంది. కానీ 0 కాదు, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు స్పీడోమీటర్ చూపిస్తుంది కదా, అది ఈ ఇన్స్టంటేనియస్ వెలాసిటీనా? 100% అదే. ఆ క్షణంలో వాహనం కదులుతున్న రేటును అది చూపిస్తుంది. సైంటిస్టులకు రాకెట్లు పంపాలన్నా, ఖచ్చితమైన ప్రయోగాలు చేయాలన్నా ఈ ఇన్స్టంటేనియస్ విలువే కీలకం. సో యావరేజ్ అనేది ఓవరాల్ పిక్చర్ ఇస్తే, ఇన్స్టంటేనియస్ అనేది ఆ ఖచ్చితమైన క్షణంలో ఏం జరుగుతుందో చెప్తుంది. చాలా బావుంది. అవును, ఈ కాన్సెప్ట్స్ అన్ని వినడానికి బావుంటాయి, కానీ వీటిని అనలైజ్ చేయడానికి సైంటిస్టులు గ్రాఫులను వాడతారు. యా, మన సోర్సెస్లో ఈ గ్రాఫ్ల గురించి, వాటిలో వాడే వేరియబుల్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి? మారుతూ ఉండేవి. ఏ క్వాంటిటీ అయితే డిఫరెంట్ వాల్యూస్ తీసుకుంటుందో అదే వేరియబుల్. ఉదాహరణకు టైం, సమయం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. అలాగే కదులుతున్నప్పుడు వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ కూడా మారుతుంటాయి. ఈ మారే వాటిని గ్రాఫ్లో ఎలా ప్లాట్ చేస్తారో అనేది ముఖ్యం. గ్రాఫ్ గీసేటప్పుడు మనం 2 రకాల వేరియబుల్స్ తీసుకుంటాం. ఒకటి ఇండిపెండెంట్ వేరియబుల్, రెండోది డిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఎవరిపైనా ఆధారపడనిది, మన చేతుల్లో కంట్రోలుండేది లేదా దానంతట అదే మారేది. దీన్నెప్పుడు ఎక్స్ యాక్సిస్ పైన చూపిస్తారు కదా? కరెక్ట్, క్షితిజ సమాంతరంగా ఉండే ఎక్స్ యాక్సిస్ పైన. ఇక డిపెండెంట్ వేరియబుల్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ కారణంగా మారేది. ఇది వై యాక్సిస్ పైన ఉంటుంది. దీనికి మన ఆధారాల్లో ఉన్న డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైమ్ గ్రాఫ్ ఉదాహరణ తీసుకుందాం. ఇందులో టైం అనేది ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది. ఎందుకంటే సమయం ఎవరికోసమూ ఆగదు, అది ఎవరిపైనా ఆధారపడదు. సో టైమ్ ఈజ్ ఇండిపెండెంట్. రైట్. మరి వై యాక్సిస్ పైన డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఎంత సమయం గడిచింది అనే దానిపై డిస్ప్లేస్మెంట్ ఆధారపడి మారుతుంది కాబట్టి. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ రెండింటితో గ్రాఫ్ గీసినప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్ వచ్చిందనుకుందాం, సరళ రేఖ. అది దేన్ని సూచిస్తుంది? సమయం గడిచే కొద్దీ డిస్ప్లేస్మెంట్ సమానంగా మారుతోందని అర్థం కదా? అవును, ఆ స్ట్రెయిట్ లైన్ భౌతిక శాస్త్రంలో కాన్స్టంట్ వెలాసిటీని సూచిస్తుంది. అంటే వేగంలో ఎలాంటి మార్పు లేదు. కారు ఒకే స్పీడ్తో ఒకే డైరెక్షన్లో వెళుతోంది. వేగంలో మార్పు లేదంటే అక్కడ యాక్సిలరేషన్ అంటే త్వరణం 0 అన్నమాటే కదా? ఎగ్జాక్ట్లీ. వెలాసిటీ స్థిరంగా ఉన్నప్పుడు జీరో యాక్సిలరేషన్ ఉంటుంది. మీరు ఆ కార్ని చూడకపోయినా ఆ గ్రాఫ్లోని స్ట్రెయిట్ లైన్ చూసి చెప్పేయొచ్చు, ఈ కారు స్థిరమైన వేగంతో వెళుతోంది, దీని యాక్సిలరేషన్ 0 అని. గ్రాఫ్లు ఇంత డేటాని అంత సింపుల్గా ఎలా చూపిస్తాయో కదా! నిజంగా సైన్స్లో ఇది ఒక పవర్ఫుల్ టూల్. అవును, ఈ బేసిక్